హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనకి మెగా డిఎస్సి ప్రెస్ నోట్ అనేది ఇటీవల రిలీజ్ అయింది. ఏంటంటే ఇప్పుడు మనం రిలేటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అసలు ఏ డాక్యుమెంట్స్ మనం సిద్ధం చేసుకోవాలనేది ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. ఇందులో మనం ముఖ్యంగా పొందుపరచుకోవాల్సినవి రిలేటెడ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అంటే మీ స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానివ్వండి, మార్క్ లిస్టులు కానివ్వండి, ప్రతిదీ కూడా ఒరిజినల్స్ అనేవి మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే బాన్ఫైడ్ సర్టిఫికేట్ అంటే ఏంటి సార్ అంటున్నారు, మీ ఇచ్చే సర్టిఫికేట్లో మీడియం అనేది సరిగ్గా మెన్షన్ చేయకపోయినా అటువంటి సమయంలో మీరు బాన్ఫైడ్ సర్టిఫికేట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. అయితే తెలుగు అనేది ఒక యాజ్ ఎ సబ్జెక్ట్గా మనం కూడా రాసుకొని ఉండాలి. ఎందుకంటే ఎస్జిటి అని కానీ వీటిలో మనం తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా మనది ఆంధ్రప్రదేశ్కి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఖచ్చితంగా తెలుగు అనేది ఉండాలి. అలా లేని సందర్భంలో మనం బాన్ఫైడ్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి. అంతేగాని మిగతా వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. రైట్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనం రెడీ చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 2025లో మనం రెడీ చేసుకోవాలి. అంటే ఒకవేళ సార్ నా 23లో ఉంది, 24లో ఉందంటే మీరు సచివాలయంకి వెళ్ళండి, రీఇష్యూ సర్టిఫికేట్ అని చెప్పండి. వితిన్ మినిట్స్, జస్ట్ 10 మినిట్స్లో మీకు ఆధార్ నెంబర్ చెప్తే చాలు, వెంటనే రీఇష్యూ సర్టిఫికేట్ మీకు 10 మినిట్స్లో మీ చేతిలో పెడతారు. అదేం ప్రాబ్లం ఏం కాదు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కూడా ఎవరికైతే అవసరమైతే ఉందో ఈ కేటగిరీలో ఎవరైతే జాబ్ సంబంధించారో వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనే దాన్ని రెడీ చేసుకోవాలి. అండ్ కాల్ లెటర్లో సూచించిన అదర్ సర్టిఫికేట్స్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అలాగే గెస్టెడ్ అటెస్టేషన్ చేసుకొని ఈచ్ 3 కాపీస్ జెరాక్స్ కాపీస్ అన్ని కూడా క్యారీ చేసుకోవాలి. 5 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఆస్పిరెంట్స్కి ఇచ్చిన టైంలో మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. లేని పక్షంలో వాళ్ళని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అలాంటి టైంలో ఎవరైనా రిజెక్ట్ అయ్యారంటే అది చాలా బాధాకరమైన విషయం. అందుకని మీరు సమయాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్, వెరిఫికేషన్ టైంలో సమయానికి హాజరు కాకపోతే నెక్స్ట్ ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వాళ్ళకి ఛాన్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని మీరు మాత్రం టైంని మాత్రం పాటించుకోండి. ఇంకా చూసుకుంటే ఈ వెరిఫికేషన్కి హాజరు కావడానికన్నా ముందు సంబంధిత సర్టిఫికేట్స్ కూడా మీరు వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనం ఓపెన్ చేసుకొని కింద ఫైల్ అప్లోడ్ అని ఉంటుంది. ఆ ఫైల్ అప్లోడ్లో మీ డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా ముందుగా పొందుపరచాలి, అంటే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనకి కాల్ లెటర్లో వస్తుంది. ఈ కాల్ లెటర్ అనే దాన్ని మనం చూసుకొని అందులో ఇంకే డాక్యుమెంట్స్ అని మనం చేయాలనేది, అందులో చెక్ లిస్ట్ కూడా ఇస్తారు. మనం ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసామని దాన్ని కూడా చెక్ లిస్ట్ సిగ్నేచర్ చేసి టిక్స్ కొట్టి కూడా మనకి ఇస్తుంటారు. ఇవన్నీ కూడా మనం రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంత కష్టపడ్డారు, జాబ్ వచ్చింది, జాబ్ మన చేతిలోకి వచ్చింది, అంటే అపాయింట్మెంట్ మన చేతిలోకి వచ్చినంత వరకు కూడా మనం నమ్మలే ఈ విషయాలన్నింటిలో కూడా. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సందర్భం అయితే ఉంది. అయితే నేను ఈరోజు ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మాస్టర్స్ పీటీఎస్ కోచింగ్ సెంటర్ అనే దాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఎక్కడంటే విశాఖపట్నంలోని ఆర్లెవెల్ సెంటర్లో. అయితే ఈ కోచింగ్ సెంటర్ అనే దాన్ని కేవలం నేను మన ఆర్లెవెల్లో మాత్రమే కాకుండా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎవరికైతే అంటే ఎలాగైనా సరే జాబ్ కొట్టాలని ఖచ్చితంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ క్లాస్ అన్నింటిలో కూడా అప్లోడ్ చేద్దామని ఆలోచనలో ఉన్నాను. దయచేసి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలానే ఉన్నాయి. గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా మనకి ఈ డిసెంబర్లో రాబోతుందని నేను వార్తలు వచ్చాయి. అలాగే ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్లో కూడా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ వీటి నోటిఫికేషన్ కూడా వస్తుంటుంది. అలాగే ఎంటీఎస్సీ సిహెచ్ఎస్ఎల్ నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోగానే మళ్ళీ దాని నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సీజీఎల్ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అయిపోతాయి. అలాగే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఈ నవంబర్ అండ్ డిసెంబర్ మధ్యలో ఉందన్నమాట. ఆ ఎగ్జామ్స్ సంబంధించి ఎన్టీపీసీ ప్రజెంట్ అవుతుంది. సెప్టెంబర్ 6th వరకు కూడా ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. ఆ పేపర్స్ కూడా డైలీ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలాగొచ్చాయనేది రేపటి నుంచి నేను ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా చేద్దామని చూస్తున్నాను. అయితే ఇందులో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉండబోతున్నాయి, జనరల్ అవేర్నెస్లో సైన్స్ అండ్ సోషల్ ఎలా ఉండబోతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది, అలాగే ఇంగ్లీష్ ఈ పోలీస్ సంబంధించిన ఇంగ్లీష్ కూడా మన కానిస్టేబుల్గా 30 మార్క్స్లోని మీకు గ్యారంటీగా 28 వరకు కూడా పక్కాగా మన క్లాసులు వింటే 100% మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే అర్థమెటిక్, రీజనింగ్ కూడా ఇంచుమించు మనకి డెప్త్ లెవెల్లోనే మనం చెప్పుకుంటాము. మీ అందరికీ తెలుసు, ఈ ఆర్ఎస్ అగర్వాల్ మెటీరియల్ నుంచి మనం ప్రతి టాపిక్ను కూడా కవర్ చేసే విధంగా డైలీ క్లాస్ అప్లోడ్ చేస్తాం. టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తాము. టాపిక్ వైజ్గా అంటే ఈ టాపిక్ మోడల్ 1, మోడల్ 2 అలా కాకుండా మ్యాక్సిమం అంటే ఒకేసారి అంటే అది ఒక 1 hour పట్టనివ్వండి,
లేదంటే ఒక 2.5 hours పట్టినండి ఒక టాపిక్ కంప్లీట్గా చేసే. ఎందుకంటే మన టోటల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయో అన్ని టాపిక్స్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బి గ్రూప్ డి అనుకోండి, గ్రూప్ డి కంప్లీట్గా మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయో ఒకసారి కౌంట్ చేసుకొని సిలబస్ అనేది ఒకసారి విశ్లేషణ చేస్తాము. సిలబస్ విశ్లేషణ చేసిన తర్వాత అందులో ఒక 70 లేదంటే ఒక 80 టాపిక్స్ మొత్తం టోటల్ కంప్లీట్గా ఉన్నాయనుకోండి, వాటిని బట్టి అంటే టాపిక్ వైజ్గా మన క్లాసెస్ చేయడానికి చూస్తే అప్పుడు మనకి 80 daysలోనూ 70 daysలోనూ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవాలి. కానీ మోడల్ 1 మోడల్ 2 అలా చెప్పుకుంటూ వెళ్తే అప్పుడు సగం అవుతాయి. తర్వాత ఇప్పుడు 1-2 సమ్మలు చెప్పి తర్వాత నా యాప్ పర్చేస్ చేసుకోండి అని చెప్పే టైప్ అయితే నేను కాదు. పక్కాగానే అనుకున్నామంటే అనుకున్నట్టుగానే మొత్తం క్లాస్ అని కూడా కంప్లీట్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. నేను 100% నేను ఈ వినాయక చవితి అయిపోయిన తర్వాత నుంచే క్లాస్ అని స్టార్ట్ చేస్తాను. మీకు క్లాస్ ఒకసారి వినండి, నచ్చింది అని అంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నేను ప్రతి క్లాస్ని కూడా అప్లోడ్ చేస్తాను. అలాగే హిస్టరీ కానీ, ఎకనామిక్స్ కానీ, సివిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, అలా జాగ్రఫీ కానీ ప్రతిదీ కూడా ఎఫెక్టివ్గా చెప్పడానికి, ట్రిక్స్తో చెప్పడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. ఉదాహరణకి మనకి రాష్ట్రపతిని గుర్తుపెట్టుకోవడానికి రారాజాకి గిరిగడి పెళ్ళికి అనేసి ఏదో చిన్న కోడ్ తోటి తయారు చేసి నేను మీకు పెడుతుంటాను. అలాగే ప్రధానమంత్రులు కోడ్ చెప్పాలంటే జులై మోచి రావి చంపి వాచిపోయి అని చెప్పేసి అలాంటి చిన్న చిన్న కోడ్లు సింపుల్గా చెప్తాను. అలాగే మనకి ఇప్పుడు శ్రీకృష్ణదేవర ఆస్థానంలో కవుల గురించి మనం అష్టదిగ్గజాల గురించి మనం చెప్పాలంటే ఎన్టీఆర్ పాదం అని చెప్పి ఎన్టీఆర్ పిఏడిఐఎం అని చెప్పి అలాంటి చిన్న చిన్న కోడ్లతోటి మీ అందరికీ అవన్నీ గుర్తుండిపోయే విధంగా ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా సింపుల్ కోడ్స్ తోటి, రివర్స్ ట్రిబ్యూటరీస్ కానివ్వండి, ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు చాలా సింపుల్ కోడ్స్ తోటి కథల రూపంలో మీకు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. అయితే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. పక్కగా నేను ఈ 28th నుంచే మీకు యూట్యూబ్లో ప్రతి క్లాస్ కూడా అప్లోడ్ చేస్తాను. జాబ్ అయితే పక్కాగా సాధించే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. మీ అందరూ కూడా ఆదరిస్తానని నమ్ముతూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం చేసుకున్నాను. అందరికీ జై హింద్.